వైసీపీకి మరో జలక్. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డేవిడ్ రాజు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాక జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో వారితోనూ చర్చలు చేశారు. 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు పరిసరాల్లో ప్రకాశం జిల్లా నేతలతో జగన్ భేటీ అయినప్పుడు డేవిడ్ రాజు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన ఇప్పుడు చంద్రబాబును కలవడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, అధినేత ఎన్ని ధైర్యవచనాలు చెప్పినా టీడీపీ ఆకర్షకు అట్రాక్ట్ అవుతున్నారా? ఎమ్మెల్యే డేవిడ్ రాజు వెళ్ళిపోవడం ఖాయమే అనుకోవచ్చా? వైసీపీ నుంచి వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు ఒక ఎమ్మెల్యే చొప్పున ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి నేతలు తరలి వస్తున్నారు. మొదటి రోజు 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. తర్వాత జగన్ సొంత జిల్లా కడప నుంచి కూడా ఎమ్మెల్యే రావడం జరిగింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యే డేవిడ్ రాజు వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ప్రస్తుతం సీఎంతో భేటీ కొనసాగుతా ఉంది. మనం చూసినట్లయితే మరికొంతమంది చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఏదైతే చెప్తా ఉన్నాయో దానికి బలం చేకూర్చే విధంగా ఈ చేరికల ప్రక్రియ కొనసాగుతా ఉంది. 5వ తేదీ అసెంబ్లీ ప్రారంభం అయ్యేప్పటికీ కూడా ఈ జాయినింగ్స్ ఉంటూనే ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికీ మొత్తం డేవిడ్ రాజుతో కలుపుకుంటే మనం 6 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షం నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలతో భేటీలు జరుపుతున్నారు. వారికి బుద్ధగింపులు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా కర్నూలు జిల్లా నేతలతో, అదేవిధంగా ప్రకాశం, గుంటూరు జిల్లా నేతలతో కూడా జగన్ భేటీ జరిపినటువంటి పరిస్థితి. ఓవైపు జగన్ భేటీలకు హాజరవుతూ కూడా నేతలు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీళ్ళంతా ముందే డిసైడ్ అయి ఉన్నటువంటి నేతలంతా కూడా జగన్ తో భేటీకి వెళ్తున్నప్పటికీ, సమావేశానికి హాజరవుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరే విషయంలో మాత్రం పునరాలోచన చేయడం లేదు. వాళ్ళు అనుకున్న విధంగానే అధికార పార్టీలోకి వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ వస్తారని ఒక 4-5 రోజుల నుంచి కూడా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆయన వస్తారని 4-5 రోజులుగా విస్తృతంగా ప్రచారం ఉంది. ఈ రోజు రేపట్లో ఆయన భేటీ అవ్వచ్చని పార్టీ వర్గాలు కూడా చాలా బలంగా చెప్తున్నారు. రిషి అయితే ఆయన ఒకడు రావాల్సి ఉంది. ఆయనతో పాటు మరొకరిద్దరు కూడా ప్రకాశం జిల్లా నుండి ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీలోకి వస్తారని పేరు ప్రచారంలోకి వస్తున్నటువంటి ప్రతి నేత కూడా బయటకు వచ్చి ప్రచారాన్ని ఖండిస్తా ఉన్నారు. తర్వాత 2-3 రోజులకే వాళ్ళు అధికార పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తద్వారా జగన్ యొక్క ఒత్తిడి, జగన్ పార్టీ వైసీపీ పెద్దల నుంచి వస్తున్నటువంటి సూచనల ప్రకారం వాళ్ళు ప్రకటనలు చేయడం కానీ, ప్రెస్ మీట్లకు వచ్చి మీడియా సమావేశాల్లో అధికార పక్షంపై విమర్శలు చేయడం కానీ చేస్తున్నారు. తర్వాత యథాలాపంగా వచ్చి వాళ్ళు అధికార పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతును మనం చూసినట్లయితే జగన్ గట్టిగా నమ్మినటువంటి జగన్ వీరు ఎవరైతే వెళ్ళరు అని అనుకుంటున్నారో వారంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే వరవడి మరికొద్ది రోజులు కనిపించే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల, బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోపే మరో 4-5 ఎమ్మెల్యేలు తక్కువగా వచ్చి అధికార పార్టీలో చేరతారని అధికార పార్టీ నేతల మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. రిషి, రమేష్, ఇప్పుడు కొంత పార్టీకి ఇబ్బంది ఉన్నా త్వరలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని జగన్ భరోసా ఇవ్వడం, ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నా కూడా ఎక్కడ గ్యాప్ వస్తుంది? ఎందుకు ఆగని పరిస్థితి కనిపిస్తోంది? దీనికి భిన్నమైనటువంటి కారణాలు నేతలు చెప్తా ఉన్నారు. జగన్ వైఖరితో మేము ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నప్పటికీ కూడా రకరకాల కారణాలు దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. అధికార పక్షం ఇతర పార్టీల్లో కొంత నిరాశతో ఉన్నటువంటి నేతలను తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంది. అధికార పార్టీ నేతలు దానికి సంబంధించినటువంటి సంప్రదింపుల ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. అభివృద్ధి ఏదైతే నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపు కానీ ఇతరత్ర హామీలు ఇస్తే వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీలోకి రావాలని అధికార పక్ష నేతలు కూడా బహిరంగంగా చెప్తున్నారు. పార్టీలోకి వచ్చే నేతల విషయంలో, ఆ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని, ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో వారికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని ఒక ప్రధాన హామీని కూడా ఇస్తున్నారు. మరోవైపు జగన్ కు సంబంధించి కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కేసులు బలపడుతున్నాయి. రానున్న రోజుల్లో వైసీపీ అధినేత ఇబ్బంది పడే పరిస్థితి ఉందని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే వాస్తవానికి దానికి సంబంధించినటువంటి స్పష్టత కోర్టుల నుంచి కానీ ఇతరత్ర కానీ రానప్పటికీ కూడా ఈ విషయంలో అధికార పార్టీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ బాగానే వర్కౌట్ అవుతుందని మనం చెప్పవచ్చు. ముందుగా జగన్ కి దగ్గరగా ఉన్న అత్యంత బలమైన వర్గంగా భావించిన వాళ్ళందరినీ కూడా తీసుకోవడం ద్వారా కొంత నైతికంగా జగన్ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. జగన్ పార్టీ నుంచి వెళ్లరు, వీరు జగన్ కుటుంబ సభ్యులు లాంటి వారు అని భావిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను సైతం తీసుకోవడం ద్వారా కొంత
ఆ పార్టీని దెబ్బతీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా ఆ పరిణామాలకు అనుగుణంగా దాని తరువాత మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వరుసపెట్టి ఎమ్మెల్యేలు వచ్చి అధికార పార్టీలో చేరుతా ఉన్నారు. జగన్ నమ్మకం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ అంతకంటే ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఉండడం, దానికి అవసరమైనటువంటి కార్యాచరణతో పక్కా ప్రణాళికతో వ్యవహరించడం కూడా ఈరోజు ఈ చేరికలకు కారణమని మనం చెప్పవచ్చు ఋషి. మరోవైపు ఎవరెవరు వెళ్తారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్షం నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వారి దగ్గర అధినాయకత్వం కూడా గట్టి సమాచారం లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా వీళ్ళు పార్టీ వీడరు అని ఎవరైతే ప్రతిపక్షం భావిస్తుందో ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి అధికార పక్షంలో చేరుతుండటంతో ఓ రకంగా వైసీపీ పూర్తి డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అండర్ గ్రౌండ్ ఏదైతే బయటికి ఎక్కడా పొక్కకుండా చాలా జాగ్రత్తగా అధికార పార్టీ ఆపరేషన్ ఫినిష్ చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మరికొంతమంది కీలకమైనటువంటి సభ్యులు కూడా వచ్చి చేరే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. రాయలసీమలో జగన్ను దెబ్బతీయడం ద్వారా అతన్ని పార్టీని కొంగదీయాలి, పార్టీని దెబ్బతీయాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో అందులో ఇప్పటికే కొంతమేర అధికార పార్టీ సక్సెస్ అయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరికొంతమంది నేతలు, ముఖ్య నేతలు అనుకునే వాళ్ళు కూడా రాయలసీమకు చెందినటువంటి వైసీపీ నేతలు వచ్చి అధికార పార్టీలో చేరతారని అధికార పక్షం సభ్యులు చెప్తా ఉన్నారు ఋషి. రమేష్, పరిస్థితి చూస్తూ ఉంటే మీరు ఇందాక అన్నట్టు ఎవరైతే ప్రతిపక్షంలో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని ఆకర్షించే కార్యక్రమం అంటే ఒక స్పెషల్ టీమే మొత్తం ఈ వ్యవహారం మీద పనిచేస్తుంది అనుకోవచ్చు అధికార పార్టీకి సంబంధించి. లోకేష్ ఇందులో కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఒక 1 year నుంచి కూడా దీనికి సంబంధించి కొద్దిపాటి సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అధికార పక్షం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అధినేత ఈ రకమైనటువంటి చేరికల వ్యవహారాన్ని కొంత దూరంగా పెట్టారు. అయితే గవర్నర్ కలిసిన తర్వాత జగన్ ఏదైతే ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని వ్యాఖ్యలు చేశారని చెబుతా ఉన్నారో దాని తర్వాత ఈ ప్రక్రియ మొత్తం వేగవంతమైంది. అప్పటికే టచ్లో ఉన్నటువంటి నేతలతో మరోసారి వీరు సంప్రదింపులు జరిపి వారందరినీ కూడా అధికార పార్టీలోకి తీసుకునేందుకు, ఆహ్వానించుకునేందుకు, చేర్చుకునేందుకు ప్రక్రియను వేగవంతం చేశారు. దాని పరిణామంగానే ఆ తరువాత పరిణామాలే ఇవన్నీ అని మనం చెప్పొచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కూడా ఒక ఎమ్మెల్యే భేటీ జరుపుతా ఉన్నారు. ఈ రోజు రేపట్లో మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని మనకి తెలుస్తూ ఉంది ఋషి. జగన్ ప్రకటన తరువాతే ఈ అధికార పార్టీ ఈ యొక్క ప్రక్రియను స్పీడప్ చేసిందని చెబుతున్నప్పటికీ కూడా అంతకు ముందు నుంచే పార్టీతో ఎవరెవరైతే అధికార పార్టీతో టచ్లో ఉన్నారో వారందరినీ కూడా మరోసారి సంప్రదించి వారి చేరికలకు అవసరమైనటువంటి రంగాన్ని అధికార పార్టీ సిద్ధం చేసింది. ఓ రకంగా చూసుకున్నట్లయితే జగన్ పార్టీ కోలుకోలేని విధంగా అప్పటికే పరిస్థితి చేజారిపోయే స్థాయికి తీసుకొచ్చేసిందని కూడా మనం చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయి, కీలక నేతలు కూడా వస్తారు అని ఏదైతే అధికార పక్షం చెబుతా ఉందో అదే కనుక జరిగితే వైసీపీ మరింత మానసికంగా మరింత దెబ్బతినే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్ కొంత బుజ్జగింపుల ప్రక్రియ చేపడుతున్నప్పటికీ కూడా వారిలో ఒక అభయాన్ని ఇవ్వలేకపోతున్నారు, వారికి ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరోవైపు వస్తున్న నేతలకు భరోసా ఇచ్చే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చాలా స్పష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశంలో ఉన్న స్థానిక నేతలతో సంప్రదింపులకు జరపడంతో పాటు వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరికలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విషయంలో కూడా పూర్తి భరోసా కల్పిస్తున్నారు. 2019 నాటికి 50 సీట్లు డీలిమిటేషన్ ద్వారా అదనంగా మరొక 50 శాసనసభ స్థానాలు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అధికార పార్టీ పక్కాగా చెబుతోంది. దీంతో అదనంగా 30-40 మంది నేతలు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదనేటటువంటి మాట చెప్పడం ద్వారా ఇటు పార్టీలో ఉన్న వారికి అటు బయట నుంచి ప్రతిపక్షం నుంచి వస్తున్న వారికి కూడా ఎటువంటి సందేహాలు లేకుండా అధికార పక్షం ప్రణాళికతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీలోకి వచ్చేందుకు నేతలు మక్కువ చూపుతున్నారు రిషి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.